తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇలా ఈ అమరుల స్తూపం ముంగట ఈ కేవీఆర్ అరెస్ట్ మీద అమరుల స్తూపం ముంగట ఎందుకు పెట్టామంటే నిన్నగాక నిన్న అరెస్ట్ చేసింది కదా. మొన్న మా వెంకట్రామరెడ్డి ఒక మిత్రునితో కలిసి మాట్లాడుకుంటా నువ్వు చనిపోయిన పీనిగతో మాట్లాడుతున్నావు, నేను చనిపోయి ఉన్నా, ఇప్పటికే నేను చనిపోయి ఉన్నా, నన్ను ఆంధ్ర పోలీసు తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వం కలిసి నన్ను చంపేసిండ్రు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే తన చెప్పింది ఏంటంటే ఆ బూతులు నన్ను కర్నూలుకు తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసినప్పుడు నన్ను అన్న బూతులు తెలంగాణ ప్రజల పేరు మీద పెట్టి బూతులు, మన భార్యల మీద మన అమ్మ అక్క చెల్లెళ్ళ మీద అన్న బూతులు ఇంకా గింగిరాల లెక్క నా తలలో తిరుగుతున్నాయి. నేను చచ్చిపోయిన శవాన్నే నేను ఇప్పుడు కూడా తీసుకుపోయిన తర్వాత కూడా నన్ను ఫిజికల్ గా ఉంచరో నాకైతే తెలియదు. నేనే ఇంకొక 2 రోజులు చూస్తా, తర్వాత ట్రైన్ ఎక్కి నేనే పోయి ఆ పోలీసు వాళ్ళకే సరెండర్ అవుతా అని చెప్పని మొన్న చెప్పిన మాట ఇది. తెలంగాణ అందుకే ఇలా కావాలని అమరుల స్తూపం ముంగట ఇప్పుడు తన మానసికంగా చచ్చిపోయిందంటే మానసికంగా ఈ స్తూపంలో కలిసిపోయిండు, శారీరకంగా మాత్రమే ఉన్నాడు. మానసికంగా చంపిన దాంట్లో నేనంటున్నా, నేను A1 చంద్రబాబు అంటే నేను A1 రేవంత్ రెడ్డి. A1 ఈజ్ రేవంత్ రెడ్డి కనుక గట్టిగా ఉండేది ఉంటే ఇలా వాళ్ళ కిస్కా మజాలు ఉండకపోవు. ఆంధ్రోళ్ళు ఇక్కడికి వచ్చి తనని సివిల్ డ్రెస్ లో వచ్చి, పోలీస్ డ్రెస్ లో కాకుండా సివిల్ డ్రెస్ లో వచ్చి తీసుకుపోకూడదు. మేము ఉద్యమం జరిగేటప్పుడు అనుకునేది, ఓ తెలంగాణ అమరులారా మీ త్యాగాలు వృధా పోనివ్వం, తెలంగాణను దగా కానివ్వం అని. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ జనాలు దగాకు గురవుతున్నారు. ఆత్మగౌరవం లేకుండా అస్తిత్వం కోల్పోయే ప్రమాదం వచ్చి ఉన్నది. ఇలా ఆత్మగౌరవం ఎవరు ఒక విజయలక్ష్మి అంటే విజయం వస్తాయని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆశతో పెట్టిన పేరు, కానీ అదే పాలమూరులో పుట్టినటువంటి నువ్వు గొడవలు కొట్టి గడికోసారి నేను నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తున్నావు కదా. ఇగో విజయలక్ష్మిని పరాజయలక్ష్మి అజయలక్ష్మిని తయారు చేసినావు నాయన నువ్వు. నీ అసొంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే, నీ అసొంటి ఒక బానిస ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఆడబిడ్డలను ఇగో ఇట్లా వడ్డీ గుంజుకపోతారు, చేతులు ఎట్టుబడతాడు పెడతారు. ఆడ పోలీసు వాళ్ళు లేకుండా సివిల్ డ్రెస్లల్లా వాళ్ళ పేర్లు ఎవరియో తెలియదు, ఏం తెలియదు. చీకటి రాజ్యంలో చీకటి లెక్క వచ్చి గొర్రెను గుంజుకపోయినట్టు ఆయనను పైకెళ్ళి కిందాక తీసుకొచ్చి ఒక చదువుకున్నోని ఒక జర్నలిస్టును గొర్రె గుంజుకపోయి పోతుంటే నా భర్త ఇగో ఇదే తిరుగుబాటు తెలంగాణలోది. నువ్వు ఎవరివి అసలు? వాడు చూస్తే 6 ఫీట్లకు ఉన్నాడు, 6 ఫీట్లకు ఉన్నాడు, దున్నపోతావు బలిసి ఉన్నారు మొత్తం 3-4. నా భర్తను ఎట్లా తీసుకుపోతావు నువ్వు అని చెప్పాలంటే